అయితే ఇక్కడ క్లియర్‌గా మీ వీడియోస్ చూస్తే, మాట్లాడటం చూస్తున్నా కాంగ్రెస్‌కి ఇక్కడ సపోర్ట్. ఆ! నేను నాకనిపించిన రియాలిటీ చెప్పిన. చిన్న చిన్న పిల్లలు డ్రైనేజ్‌లో పడిపోలే, డాలస్‌లో పడిపోతారా కేటీఆర్ సాబ్? మరి పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్తున్నావు? జీడీపీ పెంచినవా? నువ్వు తెచ్చిన కొత్త కంపెనీ ఏంది? ప్రతి ఒక్క కంపెనీ మీ జగాల దగ్గరకు వచ్చి ఎందుకు ఆగిపోతాయి? ఐకియా ఎంత పెద్ద స్కామ్. ప్రతి ఫ్లైఓవర్ ఐకియా దగ్గరనే ఎందుకు దిగుతుంది? అంటే ఆ ఐకియాలో పోయి షాపింగ్ చేయనోడు హైదరాబాద్లో ఉండక్కర్లేదా? అన్ని ప్రతిది వచ్చి ఐకియా జంక్షన్ దగ్గర ఎందుకు వస్తుంది? ఆ ల్యాండ్ ఎంతకి ఇచ్చిర్రు? తెలంగాణ అమరవీరులకు ఎంతకి ఇచ్చిర్రు? ఎంతమందిని గెలిపించుకుర్రు వాళ్ళ కుటుంబాల నుంచి? వాళ్ళకి కనీసం ఇక్కడ 500 గజాలని ఇచ్చిర్రా? మై హోమ్ రామేశ్వరరావు, మై హోమ్ భుజ కుజ, ఇవన్నీ అక్కడ నెమళ్ళు, పాములు, జింకలు లేవా? నియోపాలిస్ ఆడ కొండలు లేవా? హెచ్యూ దగ్గరకు వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు ఇదే కేటీఆర్ ఏమంటాడు మళ్ళీ ఒక 4 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళు అధికారం ఇచ్చినాం, రేవంత్ రెడ్డి ఒక బిల్డింగ్ అన్న కట్టినావా అంటాడా అనడా? కడతా ఉంటేనేమో మోకాళ్ళు అడ్డేస్తావు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది కదా దాని మీద. ఇచ్చిందేమో భయ్ వీళ్ళప్పుడు వాళ్ళైతే రాళ్ళేలే కదా. యాదగిరిగుట్ట కమర్షియలైజ్ చేసి పేదోడు ఎక్కడన్నా 100 గజాలు ల్యాండ్ కొనుక్కునేటట్టు ఉందా హైదరాబాద్ ఇప్పుడు? ఉందా హైదరాబాద్ ఇప్పుడు? 100 గజాలు ల్యాండ్ కొనుక్కునేటట్టు ఉందా పేదోడు ఏడన్నా? మరి ఏం పాలించినావు భయ్ 9 ఏళ్ళు 10 ఏళ్ళు? ఉన్నంతసేపు ఈ ఫిలిమోలోది జోకనికే సరిపోలే నీకు.